ఎంత సంపాదించేస్తాను ఏంటండి? అలాగంటే అదే నిజం. నేను అందరిలాగా మణికొండలో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ మై కార్ ఇన్ వెనకాల సందు, నేను డ్రైవర్. ఇవేం చెప్పాను, నా దగ్గర ఏం లేవు. అలా ఫ్యాన్స్ అడిగే వరస్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు ఫ్యాన్స్ ఉండాలి కదా నన్ను అడగడానికి. సో అలా వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారు? వెనకే మాట్లాడుకోండి. అక్క పెళ్ళి ఎప్పుడు అంటే? పెళ్ళి చాలా టైం ఉంది కదండి. బాల్య వివాహం చేస్తారా ఏంటి? ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు పెళ్ళైందా? 3 సార్లు. ఫస్టా సెకండా థర్డా? ఎవరితో అయింది? అంటే మన గురించి చెప్పనా, అయినా చెప్పనా? కానీ శ్రీవిద్య ఎప్పుడు నవ్వుతూ ఉంటావు నువ్వు నిజంగా. అంటే 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 వద్దు, ఉప్పల బాలతో వీడియోలు చేస్తున్నావు, నా బాయ్ ఫ్రెండ్ అంటున్నావు ఏంటి? ఎంగేజ్మెంట్ కాలేదు మా ఇద్దరికి. కాకముందే ఇదిగో తినబెట్టుకుంటారు గాయస్. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఏమంటారు? ఆకే బొక్క అంటారు. ఆకే వచ్చి ఆకు మీద పడింది అనుకోండి, అంటే డైనోసార్ వస్తుంది. కప్ప అనుకున్నారే, ఉబ్బి తప్పిన కప్ప. వచ్చే 2-3 మూవీస్ చేసా కొత్త హీరోస్వి. నాకు తగ్గ రిలీజ్ అవ్వలేదా? రిలీజ్ అవ్వదనే నన్ను పెట్టా. ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు కదా జులై. ఆ జులై చెప్పచ్చో లేదో, చెప్పు. కార్ అద్దాలు తుడిచేదాన్ని. సరే తుడుస్తుంటే ఒక ఆయన కార్ అద్దం నుంచి 10 రూపాయలు ఇచ్చాడు. ఆ 10 రూపాయల నోట్ కూడా చినిగిపోయిన నోటే. సో అప్పుడు నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ 10 రూపాయల నోట్, చినిగిపోయిన నోట్ తీసుకొని ప్లాస్టర్కి ఇచ్చా. ఫస్ట్ ఉమ్మతికి ఇచ్చా, అతుక్కోలా, డబ్బులు లేవు. తర్వాత అదే 10 రూపాయలు ఇచ్చి ప్లాస్టర్ కొనుక్కున్నా. కానీ ప్లాస్టర్ ఉంది, డబ్బులు లేవు. ఆ ప్లాస్టర్ ఎక్కడ అతికిచ్చారో తెలియక నోటు కంటించుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఎక్కడ అతికిచ్చారో తెలియక నోటు కంటించుకొని ఇంటికి వెళ్ళిపోయా. నిజంగా అప్పటి నుంచి సైలెంట్ గా ఉండడం మొదలు పెట్టా జీవితంలో. మాట్లాడడం కూడా తగ్గించేసా. ఇది చాలా బ్యాక్. జనరల్గా ఆది గారు ఒక పర్టికులర్ టైంలో మొత్తం షోలన్నీ ఆక్రమించేశారనే టాక్ అనిపించింది. నేను జబర్దస్త్కి వచ్చాక చాలా మంది నన్ను ఇంకా యూట్యూబ్ చేయొద్దన్నారు. నువ్వు ఇంకా అక్కడే ఉండిపోతావు, యూట్యూబ్ చేయక అది అంటే ఒక 2-3 మంత్స్ ఆపేసాను నేను. తర్వాత ఒకసారి ఆది గారు నేను అడిగా, ఇట్లా అంటున్నారు ఏం చేయమంటారంటే, లేదు నువ్వు ఇంటర్వ్యూస్ చేయి, అది ఇది 2 చేసుకుంటా ఉండు, అప్పుడే నీకు ప్లస్ అవుద్ది అని అన్నారు. సో అట్లాంటివి చెప్తారు. సూపర్. ఈ కామెడీ సీన్స్ అనేవి మనకి యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో దొరికేస్తాయి. సో ఈ మధ్య కాలంలో ఏమైనా స్క్రిప్ట్లు మారుస్తున్నారా? అంటే జడ్జెస్ ఒక విషయం చెప్తా చూడండి. బాహుబలి మూవీ ఎన్ని లాంగ్వేజెస్లో రీమేక్ చేసినా తెలుగులోనే బాగుంటుంది. అలాగే జబర్దస్త్ మీద ఎన్ని షోలు రీమేక్ చేసినా, అట్లాంటివి ఎన్ని చేసినా చివరికి ఆడియన్స్ జబర్దస్త్ దగ్గరికి వస్తారు. అందమైన కలల కుటీరం. నాగబాబు గారు, రోజా గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా లో అయింది కదా. హవ్యూస్, వెల్కమ్ టు వైబ్ విత్ రాజేష్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో ఒక అమ్మాయి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదంటారు. నిజంగా అంటే నా జర్నీలో చూస్తుండగా ఒక అమ్మాయి ఇంత తక్కువ ప్యాన్ టైంలో సో చాలా మంచి స్టేజ్కి వెళ్ళింది. అండ్ చాలా పాజిటివ్ వైబ్తో, పాజిటివ్ మనసుతో ఉంటుంది. సో ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. సో నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ నాకు కొంచెం స్పెషల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో జబర్దస్త్ శ్రీవిద్య. సో హాయ్. నా గురించి అలా చెప్పింది. ఇంకెవరైనా ఉన్నారా? అన్నిసార్లు పాజిటివ్ అంటే కరోనా పాజిటివ్ అనుకుంటారు. ఏంటి అసలు అంటే శ్రీవిద్య బాగుంటది. వచ్చిందా? ఏంటది? కరోనా పాజిటివ్ రాలేదు. అంటే శ్రీవిద్య బాగుంటుంది, అలాగే నేను 2 మాటలు చెప్పాలి, లొంగిపోద్ది అనుకుంటున్నారా? లొంగితే లొంగే రకం కాదు సార్. సరే, ఎలా ఉన్నావు? మీరే చెప్పాలి ఎలా ఉన్నా. చూడడానికి బాగానే ఉన్నావు, కాస్త బుగ్గలు వచ్చినట్టు ఉన్నాయి. తిని పడుకుంటే వస్తుంది. పడుకునే గ్యాప్ ఉందా? సో ఒక పక్క షోలు, ఒక పక్క ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ మధ్య మండీలు అంటే ఎక్కడ చూసినా కనిపిస్తున్నావు. సో ఇంత బిజీ టైంలో పగలు పడుకునేంత టైం కూడా ఒక 2 రోజులు మీరు నాతో ఉంటే ఇంత ఖాళీగా ఉన్నావేంటి అని అంటారు. అంతే అంటావా? సరే, ఆ 2 రోజులు నేను ఉంటే నీకు వచ్చిన అమౌంట్ అంతా నాకు ఇచ్చేయాలి. బిజినెస్ బొక్క లేక మేము చెప్తుంటే ఇంకేం అమౌంట్లు ఉన్నాయి? లేవు, ఏం లేవు.
దిష్టి తగిలేసి ఉంటుంది. ఏ ఎంత సంపాదించేస్తాను ఏంటని. దిష్టి తగలడానికి ఏముందండి, పైన బటారం లోన లొటారం. సో అందరికీ అలాగే అని చెప్తున్నావా? అలాగంటే అదే నిజం. నేను అందరిలాగా మణికొండలో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ మై కార్ ఇన్ వెనకాల సందు అండ్ ఐఎమ్ డ్రైవర్. ఇవేం చెప్పను, నా దగ్గర ఏం లేవు. సో అవన్నీ ఉన్నాయి కానీ చెప్పనంటాను అంతేనా? లేవండి బాబు. సరే ఓకే రైట్, మ్యాటర్లోకి వెళ్ళిపోతే సో PDTV శ్రీవిద్య ఆ, సో సరదాగా ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్ళి ఒక వీడియో, ఉమ్. ఒక్క వీడియో జీవితాన్ని మార్చేద్దంటారు. నిండి జీవితానికి 2 చుక్కల్లాగా నీ జీవితానికి ఒక వీడియో. అవును. సో అక్కడి నుండి సో ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా వేసుకుంటూ సో ఇన్ఫ్లుయెన్సర్గా జబర్దస్త్లో నీకంటూ ఒక స్థానం తెచ్చుకున్నావు. సో ఇప్పుడు హౌ యూ ఫీల్ ఇన్ యువర్ జర్నీ? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. హంగ్రీ, ఆకలేస్తుంది. వద్దులేండి, అలా ఏం లేదు. ఏమో గో విత్ ఫ్లో, ఏది వస్తే చేసుకుంటూ వెళ్తున్నా అంతే. సో ఫస్ట్ అంటే జనరల్గా మనం సరదాగా చేసిన వీడియో వైరల్ అయ్యాయి. సో అప్పుడు అంటే సోషల్ మీడియాలో మంచి బజ్ వచ్చింది, ఇదంతా వేరు. సో జబర్దస్త్ పిలిచిన తర్వాత ఫస్ట్ ఎలా వచ్చింది? ఎవరు పిలిచారు ఫస్ట్? ఇమాన్యుయల్ అన్నయ్య ఇన్స్టాగ్రామ్లో తనే మెసేజ్ చేసి అడిగారు. సో తనే ఆఫర్ ఇచ్చారన్న. ఆడిషన్ ఏం పెట్టకుండానే నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చారు. ఓకే, ఆడిషన్ పెడితే ఏం చేద్దాం? వాళ్ళే వద్దనేవారు, దారికి తెచ్చి పంపించేవాళ్ళు. చూడండి ఎమ్మాని గారు ఎంత పని చేశారు. ఆ రోజు పెడితే ఈ రోజు ఇంత ఉండకపోతుంది కదా. ఆయన వల్లే సగం కార్. అండ్ ఫస్ట్ డే అంటే షూట్ మనకి కొత్త. సో ఈ షోలు ఇవన్నీ చూడడమే తప్ప అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా లేదు. సో ఫస్ట్ టైం ఎలా అనిపించింది ఫస్ట్ డే? అప్పుడు నాకు ప్రాక్టీస్ అవేం లేవు. అంటే పాత స్కిట్స్ చూడడం కానీ ఎవరినైనా అడిగి ఎలా చేయాలని నేనేం అడగల. ప్రాక్టీస్కి వెళ్ళా, నా క్యారెక్టర్ ఏంటి, ఎప్పుడు రావాలి రేపు షూట్కి అని చెప్పారు, అలానే చేసేసా. ఇమ్ము అన్న బాబు అన్న ఇద్దరు నేర్పించారు కొంచెం. ఓకే, నేర్పించాక చేసా. ఫస్ట్ స్కిట్ బాగా వచ్చింది, కృష్ణ భగవాన్ గారు అందరు బాగా చేశారని చెప్పారు. బట్ నువ్వు వెళ్ళాక అందులో ఉన్న ఇంకొక అమ్మాయికి కాంపిటీషన్ అయ్యావంట. ఎవరికి? ఎవరు అందులో? నాకు అంత యాక్టింగ్ రాదే. సో 5 మార్క్ బాగా కాంపిటీషన్ అయ్యావని విన్నా. అప్పుడులో 5 మార్క్ లేరు, అప్పటికి చేయట్లేదు. ఓకే, వేరే ఛానల్లో చేస్తున్నారు. నేను ఒక్కదాన్నే ఉన్నా, ఇంకా అందరు నా మీదే ఫోకస్ పడింది అంతే. సో అంతేగాని ఎవరికి కాంపిటీషన్ కాదు నువ్వు? నేను ఎవరి కాంపిటీషన్ కాదు, నాకు నేనే పోటీ అంటావు కాంపిటీషన్. అలా లేదు, నాకు ఎంత వచ్చో నేను అంత చేసుకుంటా. వాళ్ళంటే సీనియర్స్ కదా, నాకు వాళ్ళంత రాదు. ఓకే, సో జనరల్గా జబర్దస్త్కి వెళ్ళాక సో మనీ ఎక్కువ సంపాదిస్తారు, నీకేంటిలే ఫేమ్ వచ్చేసావు డబ్బు సంపాదిస్తారు అని నీకు అనడం కానీ, లేదు మీ ఫ్యామిలీలో కానీ నీ కూతురికి ఏంటి లక్షలు సంపాదిస్తుందని ఈ టాక్ ఎక్కువ వస్తుంది. అవును. సో అది ఎంతవరకు నిజం? ఏమైనా సంపాదించావా? మీరే అనుకుంటున్నారు నా దగ్గర ఏదో ఉందని, నా దగ్గర ఏం లేదంటే ఎవరు నమ్మరు. లేదా అంటే డొల్లా పై పటారంలో అంటే నేను ఎంత సర్వైవ్ అవ్వాలో, నాకు ఎంత మనీ కావాలో నేను అంతే సంపాదించుకుంటా. ఎక్కువ ఎగబడి అది చేసేసి ఇది చేసేసి అన్నీ నేనే సంపాదించాలని చేయను. నాకు ఒక 50-60K కావాలంటే అక్కడి వరకే నేను సంపాదించుకొని ఇంకా తింటా పడుకుంటాను. శ్రీవిద్యకి మంత్లీ ఎంత కావాలి? 20K-30K బతికేస్తాను నేను. 20K-30K నాకేం ఉండవు పెద్ద పెద్ద షాపింగ్లు పనులు. ఇదిగోండి ఒక లిప్స్టిక్ ఉండిద్ది ఎప్పుడు ఇలాంటిది ఒకటి అంతే. చూపించు. ఒక లిప్స్టిక్, బ్యాగ్ కూడా తీసుకురాలేదు కదా, అంతేనా? అంతే, లిప్స్టిక్ ఒకటి ఇది అంతే. నా దగ్గర ఏమి ఉండదు ఇంకా. అది నన్ను ఎవరైనా దొంగతనం చేసి ఏమి దోచుకుందామని 2 ఉన్నాయి నా దగ్గర, ఈ క్లిప్పు ఇది అంతే. 2 తీసుకున్నాను, ఏం లేవు. సో అంటే స్టార్టింగ్ నీకు అన్నీ కెరీర్ ఎవరికైనా బిల్ అయ్యేటప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది. సో ఇవన్నీ వింటాం. సో నీకు అలా ఏమైనా స్ట్రగుల్ కాంపిటీషన్ ఉన్నారా? స్ట్రగుల్ అంటే స్ట్రగుల్స్ కూడా నాకు తెలిసేవి కాదు, ఇది స్ట్రగుల్ అని. ఓకే, నేను ఎంతసేపు నా పని నేను చేసుకుంటా, తింటా, తిరుగుతా వచ్చేస్తా. ఇప్పుడు కో యాంకర్స్ కానీ వేరే యాంకర్స్ కానీ ఏదైనా చిచ్చు పెట్టినా ఏదైనా మంట పెట్టినా కూడా నా దాకా వచ్చేది కదా, నా దాకా వచ్చినా కూడా అవునా ఇలా జరిగిందా అనుకుని వెళ్ళిపోతా అంతే. దాని గురించి ఆలోచించి ఎంతగా ఏం చేయను. సో జనరల్గా అతను షోలు చేస్తున్నావు, సో ఈవెంట్స్ హోస్టింగ్ చేస్తున్నావు, యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నావు. సో నిజంగా మానేమంటారు ఏంటని అన్నీ మానేస్తే మళ్ళీ ఎంత వచ్చినా బతుకుతాను అన్నదానికి అంత కూడా రాకుండా పోతుంది, అంతే కదా? అంటే ఏంటి జనరల్గా శ్రీవిద్య అంటే ఏంటి, ఏం చేద్దామని ఇప్పుడు అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక షోల్లోకి వచ్చాక ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది చెయ్యాలి, ఇలా మారాలి అని. సో ఏం చేద్దాం అనుకుంటాను. నేను ఇది అనుకొని రాలేదు కదా. అంటే కొంతమంది ఆర్టిస్ట్ అవ్వాలి, యాంకర్ అవ్వాలని వాంటెడ్గా ఫీల్డ్లో కష్టపడి కొన్ని సంవత్సరాలు వస్తారు. నేను అసలు ఏమనుకోలే, నేను ఏమవుతానో కూడా నాకు తెలీదు. ఒకదాని తర్వాత ఒకటి
ఆర్టిస్ట్ అయిపోయాను, యాంకర్ అయిపోయాను, హోస్ట్ అయిపోయాను, ఇంటర్వ్యూస్ చేసేసి యాంకర్ అయిపోయాను. కొంతమంది మీరు ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, కొంతమంది మీరు అక్క మీరు యాంకర్ కదా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటున్నారు. అసలు నేను ఏమవుతా నాకే తెలియట్లేదు. ఏమవుదాం అనుకుంటా ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఏమని చెప్పావా? అయినా ఫేస్ చూసే నమ్మరు ఎవరు. కానీ శ్రీవిద్య ఎప్పుడు నవ్వుతూ ఉంటావు నువ్వు నిజంగా. అంటే వద్దు అరే ఓకే సీరియస్. యా సో ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా సీరియస్లీ. అంటే ఇక్కడే కాదు, నేను అంటే మీ జబర్దస్త్ వాళ్ళతో నువ్వు ట్రావెల్ అయ్యేటప్పుడు కానీ నేను కొన్నిసార్లు చూసా, చాలా చాలా ఫన్నీగా ఉంటావు. అంటే ఎప్పుడు అలానే ఉంటావా లేకపోతే కొన్ని సమయాల్లో నటిస్తావా? నాకు యాక్టింగ్ వచ్చింటే ఇప్పటికి పెద్ద స్టేజ్లో ఉండేదాన్ని కానీ యాక్టింగ్ వల్ల నాకు యాక్టింగ్ రాదు. కృష్ణ భగవాన్ గారు యాక్టింగ్ సూపర్ అన్నారన్నావు, మళ్ళీ రాదంటాను. స్కిట్ బాగుందని అన్నారు. స్క్రిప్ట్ అంటే యాక్టింగే కదా, అలాంటిది. మరి బయట యాక్టింగ్ రాదా? అంటే ఎవరైనా నచ్చితే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నాకు తెలుసు, మీరు నాతో బాగా మాట్లాడతారు, మాట్లాడతా. తెలియకపోతే సైలెంట్గా ఉండిపోతా, అంతేగాని రాయేసి కెలుక్కోను. సో జనరల్గా జబర్దస్త్లో నీ బెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు చెప్తారు? బాబన్న, బాబు జబర్దస్త్ బాబు. స్టార్టింగ్ నుండా? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఓకే. సో అంటే ఇప్పుడు జబర్దస్త్ చూసుకుంటే కొన్ని చేంజెస్ మారుతున్నాయి. ఇప్పుడు వేరే షోలు వచ్చిన తర్వాత, ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చిన తర్వాత ఈ కామెడీ సీన్స్ అనేవి మనకి యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో దొరికేస్తాయి. సో ఈ మధ్య కాలంలో ఏమైనా స్క్రిప్ట్లు మారుస్తున్నారా? అంటే జడ్జెస్ ఒక విషయం చెప్తా చూడండి, బాహుబలి మూవీ ఎన్ని లాంగ్వేజెస్లో రీమేక్ చేసినా తెలుగులోనే బాగుంటుంది. అలాగే జబర్దస్త్ మీద ఎన్ని షోలు రీమేక్ చేసినా, అట్లాంటివి ఎన్ని చేసినా చివరికి ఆడియన్స్ జబర్దస్త్ దగ్గరికి వస్తారు. అంతే అంటారు. అంతే. 15 years ఒక షో ఎలా ఉంటుంది చెప్పండి మీరు? అదేగా 1 year 2 year 3 years కాదు, 15 years షో. సో జబర్దస్త్ని ఎవరు బీట్ చేయలేరు. బట్ నాగబాబు గారు, రోజా గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా లో అయింది కదా, చాలా మంది కంటెస్టెంట్లు మిస్ అయ్యామన్నారు. వాళ్ళు కూడా షో నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు అందరికీ ఎప్పుడు ఒకే లైఫ్ నచ్చదు కదా. అంటే ఎన్ని రోజులైనా స్కిట్స్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆర్టిస్ట్ అవ్వాలంటుంది, ఇంకా బిగ్ స్క్రీన్ మీద కనిపించాలంటుంది. సో అలా గోల్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు. కొంతమంది లేదు, మల్లెమాల కోసమే వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. భాస్కర్ అన్న, రామ్ ప్రసాద్ అన్న. నువ్వు అంటే ఆర్టిస్ట్గా మూవీస్ కూడా చేద్దాం అనుకున్నావా, లేదు నాకు ఈ షోలు చాలు ఇలా ఇలా సరదాగా అందరితో ఉండిపోతాను అనుకుంటాను? నా దాకా వస్తే చేస్తా, అది నేను చేయగలను అనుకో. రాలేదా నీ వరకు? వచ్చే 2-3 మూవీస్ చేసా కొత్త హీరోస్వి. నాకు తగ్గ రిలీజ్ అవ్వలేదా? రిలీజ్ అవ్వదనే నన్ను పెట్టారు. లేకపోతే నేను చేయడం వల్ల రిలీజ్ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లా. లోపల నాలో ఉందా సినిమాలో ఉందో తెలియట్లా. మొత్తానికి అయితే రిలీజ్ అవ్వలేదు, అవ్వట్లా. బట్ కొంచెం అంటే ఒక మూవీ ఆఫర్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో బట్ అది రిలీజ్ అవ్వట్లేదు అంటే అంతే బాధపడతాం, దానికన్నా ఎక్కువ. ఎందుకంటే అంత కష్టపడి ఇక్కడ డేట్లు మనం మాట్లాడుకొని అక్కడ వెళ్ళి చేస్తాం. సో ఫైనల్గా రిలీజ్ అవ్వకపోయేసరికి చాలా బాధపడతాం కదా. అడుగుతారా మీరు ఏమైనా డైరెక్టర్ని, సార్ ఏంటి సార్ అవుతుందా? అసలు నేను డైరెక్టర్తో కూడా మాట్లాడాను. ఎవరో మీడియేటర్ ఉంటారు, వాళ్ళు కాల్ చేస్తారు, మీరు శ్రీవిద్య గారు మూవీ ఉందండి రావాలంటారు, వెళ్తా చేస్తా వచ్చేస్తా అంతే. అడగరా రిలీజ్ ఎప్పుడు ఏంటని అడగరా? మొహమాటం భయం నాకు. ఆ సినిమా హీరోని అడగరు, అట్లీస్ట్ పేమెంట్ అని అడుగుతావా? అడగను, వాళ్ళే చెప్తే ఎప్పుడు ఇస్తారో సరే అంట. అప్పటి వరకు వెయిట్ చేస్తావు? నిజంగా నిజంగా నేను అడగను. ఓకే. అయితే ఈ మధ్యన ఏమైనా పనులు ఉన్నాయి, నేను బాగా వాడచ్చు, డబ్బులు అడగవు కదా. అంటే ఎప్పటికైనా ఇస్తారు కదా. సో ఎప్పటికైనా ఇస్తారు కదా అని నా ఆలోచన ఏంటంటే అవకాశం ఇవ్వడమే గొప్ప. ఈరోజు కాంపిటీషన్, ఈ రోజు ఉన్న రోజుల్లో మళ్ళీ మనం మనీ అడిగి మనం ఏదో క్యారెక్టర్ రాసి డైలాగ్స్ రాసి అన్ని చేశాక నాకు మనీ కావాలంటే బాగోదు కదా. వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు కదా. సో ఇప్పుడు మూవీలు చేస్తున్నప్పుడు చాలామంది కమెడియన్లకి అడిగితే బ్రహ్మానందం గారు మాకు ఇష్టం, లేదా ఇంకొక యాక్టర్ ఇష్టం, ఎందుకంటే ఆ స్పాట్ చెప్పగానే చేసేస్తుంటారు, ఇంకా అసలు ఆ స్క్రిప్ట్ కానీ ఇది కానీ పెద్దగా అవసరం లేదని అంటారు. అలా జబర్దస్త్ మొత్తంలో ఒకరిద్దరు పేర్లు చెప్పు, ఇలా మనకు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే అల్లుకొని చెప్పేస్తారు అనేవాళ్ళు ఎవరన్నా? ఫీమేలా మేలా? ఫీమేల్లో చెప్పు ఫస్ట్. రోహిణి అక్క, ఫైమ్ అక్క. మేల్లోనా రామ్ ప్రసాద్ అన్న, భాస్కర్ అన్న. ఓకే. సో రామ్ ప్రసాద్ అయితే ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకునే ఉంటారు కాబట్టి బ్రెయిన్లోనే ఉంటుంది. సో రోహిణి గారు అంటే చూసుకుంటే ఈ మధ్యన సినిమాలు చేస్తున్నారు, రీసెంట్గా కూడా ఒక సినిమా ఏదో వచ్చినట్టుంది, రాకాస. సో చాలా మూవీస్లో చేస్తున్నారు అనమాట. ఆవిడ టైమింగ్ తెలుసు, బట్ ఆవిడ సెట్లో కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చారు. జబర్దస్త్ చేస్తున్నారు. సో అంటే అడిగావా నువ్వు ఎప్పుడైనా? అడుగుతా చేంజెస్ అంటే ఇలా మూవీస్ చేసుకుని అటు వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ షోల వైపు ఎందుకు వస్తున్నారని? మా టీమే అక్క, మేమందరం ఒక టీమే, అందుకే అడుగుతున్నా.
అంటే తను కూడా అక్క కూడా ఏంటంటే వచ్చిన ఆఫర్స్ అన్ని చేస్తారు. అది చిన్న మూవీయా, కొత్త మూవీయా, పెద్ద క్యారెక్టరా అలా ఏం చేయరు, ఆలోచించరు. ఉన్న ఆఫర్స్ అన్ని వచ్చినవన్నీ తన దాకా వచ్చినవన్నీ కష్టపడి చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు అన్ని దూరదర్శన్ తప్ప అన్ని ఛానల్స్ లో కనిపించే ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే రోహిణి అక్కే. అన్ని థియేటర్లో కూడా కనిపిస్తుంది. థియేటర్లో అండ్ ఓటీటీ ఎక్కడ చూసినా సేవ్ ద టైగర్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక రీల్ చేసి ఒక ప్రమోషన్ చేసి ఒక 20-30K వస్తే అమ్మయ్య ఇంకొక 1 వీక్ 2 వీక్స్ చాలు అని ఇదైపోతాం. అక్క అట్లా కాదు, కష్టపడతానే ఉంటది ఇంకా ఎంతైనా ఎన్ని ఆఫర్స్ అయినా. సో మంచిగా రెవెన్యూ వస్తుంది అక్కకి? వస్తుందండి. షేర్ చేసుకుంటావా? అంటే ఇప్పుడు జబర్దస్త్ లో మాకు మనీ ఇస్తున్నారు, బెస్ట్ స్కిట్ కి, బెస్ట్ డైలాగ్ కి. సో అక్కకి బెస్ట్ పర్ఫార్మర్ మనీ వస్తే మాకే ఇచ్చేస్తుంది అందరికి. అవునా? స్కిట్ లో టీమ్ లో అందరికి పనిచేసారు చాలా సార్లు మనీ. బెస్ట్ పర్ఫార్మర్ వస్తే తన ఒక్కరికి వస్తే అందరికి పనిచేసారు ఆ మనీ. చాలా గ్రేట్ కదా, అలా ఎవరు చేయరు, చాలా రేర్ చేస్తారు. బట్ అంటే జబర్దస్త్ అంటే ఒక ఫ్యామిలీ. మాకు తెలిసినంత ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు ఉన్నదంటే గ్రేట్. సో ఈ ఫ్యామిలీ అనేటప్పుడు అందరం బాగా అటాచ్డ్ అయిపోతారు. అంటే టీములు వేరైనా అందరం కలిసి, మీరు చాలా మంది పార్టీలకో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూస్తుంటాం. సో ఎలా ఉంటుంది అందరితో ర్యాపో? మనకి 10 years ఒక స్కూల్లో చదువుకున్నాక కాలేజ్కో ఇంటర్కి వెళ్తేనే బాధ వేస్తుంది, స్కూల్ ఫ్రెండ్స్ అది అని. సో నేను వచ్చి ఒక 3 years అవుతుంది, ఈ జూన్ వస్తే 4 years అయింది అనుకుంటా. ఎవరన్నా కష్టమైనా మనీ కావాలన్నా నేను చూస్తాను కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, బాగుంటారు. ఒకవేళ ఏమైనా గొడవలైనా వేరే వేరే టీమ్ లీడర్స్కి వీళ్ళు వచ్చి సర్ది చెప్తారు, అందరు ఫ్యామిలీలా ఉంటారు. ఫైమా గారు ఏమైనా టిప్స్ చెప్తారా నీకు? ఎందుకంటే కొంచెం సిమిలర్గా ఆవిడలాగే యాక్టింగ్ కూడా కొంచెం ఆవిడలాగే ఉంటుంది. లేదు ఫైమా అక్క బాగా చేస్తారు, నాకు ఆవిడకి పొంతనే లేదు. అంటే కొంచెం ఆ టైప్ కొంచెం కూడా కాదు, 1% కూడా కాదు. ఎందుకలా? నేను అంత చేయలేను ఫైమా అక్క లాగా. నుంచోని డైలాగ్ చెప్పి అటు ఇటు పరిగెత్తానేమో కానీ ఆమెలాగా స్టేజ్ అంతా యూజ్ చేసుకొని అంత యాక్టింగ్ నాకైతే, అంటే నా లిమిట్ అక్కడ వరకు, నేను అక్కడ వరకే చేయగలనేమో. ఫైమా అక్క బాగా చేస్తారు. కాదు ఇప్పుడు చెప్తుందా అంటే అరే లైఫ్ ఇలా ఉంటుందిరా ఒకసారి అంటే? చెప్తుంది అన్ని. ఇప్పుడు క్యారెక్టర్ వస్తే ఇది అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చేస్తేనే చూస్తారు అంటది. ప్రతి విషయం నాతో మాట్లాడుతుంది. జనరల్గా అంటే ఫ్యూచర్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు, ఎందుకంటే చాలా సీనియర్లు కాబట్టి. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనకు ఒకవేళ ఈ షో లేకపోయినా మనం ఇంకో దానిలో అయినా మనం రాణించాలంటే ఇలా వెళ్ళాలంటారు. సో ఎలాంటి టిప్స్ ఏమైనా చెప్తుందా మూవీస్ సైడ్ కానీ? ఇంకెలా మూవీస్ అలా ఏం కాదు కానీ నార్మల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఉంటా, నేను చూసుకుంటాను చెప్తుంది. ఏమైనా ప్రమోషన్స్ ఉన్నా నాకు చెప్తుంది, ఏదైనా కాస్ట్యూమ్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా హెల్ప్ చేస్తుంది. అంటే బిగ్ బాస్ తర్వాత ఒక్కసారి చాలా ఫేమ్ చూసింది, తర్వాత మళ్ళీ నార్మల్గానే చూస్తుంది అనమాట. సో నువ్వు ఎప్పుడైనా అడిగేవాక బిగ్ బాస్ సైడ్లో వచ్చిన తర్వాత ఏమైనా నీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా నీ లైఫ్? కానీ బిగ్ బాస్కి వెళ్ళడం వల్లే కదా మంచిగా సెటిల్ అయ్యింది, వాళ్ళ పేరెంట్స్కి ఇల్లు కట్టించింది, తనకంటూ ఒక కారు, ఒక ఇల్లు అన్నీ ఉన్నాయి. అదే చెప్తుంది సెటిల్ అయ్యా బిగ్ బాస్కి వెళ్ళొచ్చా. కానీ సో నేను నిన్ను చాలా దగ్గర చూసా, ఎన్నోసార్లు మనం మాట్లాడాం, బట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు ఇప్పటివరకు తెలీదు. తెలీదు. అది బాహుబలి ఫ్యామిలీ. సో ఏంటి, ఎక్కడ అమ్మ నాన్న ఎక్కడ ఏంటి? మా డాడీ లేరు, చనిపోయారు 2019లో. మా మమ్మీ స్కూల్ టీచర్, మా చెల్లి డాక్టర్, నేనే ఇలా తయారయ్యాను. అక్కడ డాక్టర్, ఇక్కడ యాక్టర్. సో ఆ డాక్టర్ ఒకటే ఉంటుంది, నువ్వు యాక్టర్ అన్నీ చేస్తావు. అలా ఏం కాదు, ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు కదా జులై, ఆ జులై నేనే. కాదు అంటే చూసుకుంటే టీచర్, స్కూల్ టీచరు, ఇతల చెల్లి డాక్టర్ అంటే చాలా ఎడ్యుకేటెడ్. సో నువ్వు చూస్తే అంటే ఇంకా ఇటువైపు పరిగెట్టావు కదా, ఏమైనా అంటారా? ఏమనరు, ఎంకరేజ్ చేస్తారా? మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నట్టు నా జోలికి రారాలేమి. ఎక్కడ, ఏ ఊరు? విజయవాడ. మన విజయవాడ దుర్గమ్మ. కాదు జనరల్గా స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఒక వీడియో అదేదో సోషల్ మీడియా వెళ్ళిపోయింది, దట్ పక్కకు పడేస్తే తర్వాత అమ్మ అప్పుడు నువ్వు చదువుతున్న టైం అనుకుంటా కదా. అప్పుడు వద్దంది మా మమ్మీ, ఏడ్చింది ఒక రాత్రి అంతా పడుకొని, అసలు వద్దు మన ఇంట వంట లేవు వీడియోలు అవి. నాకు అప్పుడు ఫోన్ కూడా కొత్త. ఓకే, 2023లో 22లోనో నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. నాకు ఇన్స్టా తెలీదు, యూట్యూబ్ తెలీదు, వ్యూస్కి డబ్బులు వస్తాయనే విషయం కూడా నాకు తెలీదు. అసలు వ్యూస్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు నాకు. ఏదైనా కార్టూన్ చూసుకోవడం, అవి చూసుకోవడం అంతే. ఏడ్చారు ఫస్ట్ వద్దు వద్దు అని, తర్వాత వాళ్ళే ఓకే ఓకే అని. అప్పుడు యూట్యూబ్ ఛానల్ చేసావు కదా ఫస్ట్. సో వాళ్ళు ఏం అంటే మనీ అవన్నీ ఇస్తా కొంచెం శాలరీ ఇచ్చారు, మంచి రోజు ఒక వీడియో చేసి వచ్చేదాన్ని, శాలరీ ఇచ్చారు.
సో అంటే ఫన్నీగా ఉంటాయని వీడియోస్ ఓకే చెప్పారా, అంటే లేదా వల్గర్గా ఉంటాయి సోషల్ మీడియా బాగోదని చెప్పారా? ఏమో మరి అడగలేదు నువ్వు మమ్మీని? కొంచెం ఫ్రెండ్లీగా ఉండరా? ఫ్రెండ్లీగానే ఉంటాం బాగా. ఆ, అంటే ఫన్ వేలోనే ఉన్నాను కదా, పెద్దగా ఏం లేదని ఒక 1 year చూశారు, సరే వీడియోస్ చేసినదని. తర్వాత మా మమ్మీ కూడా ఒక స్మార్ట్ ఫోన్ కొనింది, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి తెరిచింది. సో నా పేరు మీద ఒక అకౌంట్ ఉంటుంది మా అమ్మ దగ్గర, ఓ శ్రీవిద్య ఫ్యాన్ పేజ్ అంటే మళ్ళీ మా అమ్మ చూసింది ఒక 1 year నేను ఎలాంటి వీడియోస్ చేస్తున్నా ఏంటి. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసాను కదా, ఎలాంటి వీడియోస్ చేస్తున్నా ఏంటి అని చూస్తుంది, కమెంట్స్ అన్ని చదివిద్ది, నేను ఏమేమి ప్రమోషన్స్ చేశానో చూసిద్ది, అన్ని గమనిస్తూ ఉంటుంది. కాదు అంటే జబర్దస్త్ ఆఫర్ వచ్చినప్పుడు చెప్పావా? చెప్పా, ఏమన్నారు? అవునా నీ ఇష్టం అయితే వెళ్ళు అన్నారు. అంతే అంతే, ఏమన్నారు, సింపుల్గా అవునా వెళ్ళు అన్నారు. అంతే. కాదు జనరల్గా అంటే చాలా మంది గోల్ చేశారు, అమ్మో మా అమ్మాయికి వచ్చేసింది అని. ఆ, ఇప్పుడు కూడా మా అమ్మని ఎవరైనా అడిగితే మీ పెద్దమ్మాయి ఏం చేస్తారంటే తను చదువుకుంటుంది, తను బీటెక్ ఫైనల్ ఇయర్ అయింది అని చెప్తారు. కానీ మా అమ్మాయి ఆర్టిస్టు, మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అలా ఏమి గొప్పలేం చెప్పుకోదు. ఓకే. సో చెల్లి అక్కడ విజయవాడ అక్కడే డాక్టర్ చదువుతుంది, ఇంకా ఇంకా అవుతుంది, ఎంబీబీఎస్ MBBS ఫస్ట్ ఇయర్స్ చేస్తుంది. లండన్. మనం లండన్ కూడా వెళ్ళొచ్చు చెత్తని లోపల. ఆ, సో అంటే సెట్లో చూసుకుంటే జబర్దస్త్ సెట్లో ఎక్కువగా నవ్వించేది ఎవరు? అంటే నేను ఒక్కొక్క 2 నెలలకు ఒక్కొక్క టీంలో ఉంటాను కదా. ఈ ఎందుకు అటు ఇటు మారుతావు? మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏ టీంలో వేస్తే ఆ టీంలో ఉంటా. అవునా, అలా కూడా వేస్తారా? అంటే పర్టికులర్ ఈ టీం వాళ్ళు ఇటు ఉంటారు కదా. అంటే ఒకసారి ఒక్కొక్క టీం, ఇప్పుడు రాఘవ గారు ఒక 2 months చేస్తారు, మళ్ళీ ఏమైనా మూవీస్ ఏదైనా షెడ్యూల్ వస్తే వేరే వాళ్ళని ఆ ప్లేస్ లో రీప్లేస్ చేస్తారు, వేరే టీం లీడర్ ని. ఓకే. అప్పుడు అట్లాగా. సో జనరల్గా మొత్తం ఓవరాల్గా చెప్పు, ఎక్కువగా సెట్లో బాగా నువ్వు టైం స్పెండ్ చేసి నవ్వించిన వ్యక్తి? నరేష్, బాబు, జిత్తు, ఫైమాక్, సందీప్. ఓకే. ఆన్ కెమెరా కూడా? ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా 5 వీళ్ళ 5తోనే ఉంటా, వాళ్ళ 5 ఎక్కువ నవ్విస్తారు. జనరల్గా స్క్రిప్ట్ చెప్తారు కదా, ముందు రోజు ప్రాక్టీస్ అవి ఉంటాయి, బట్ కొన్ని సందర్భాల్లో స్క్రిప్ట్ అక్కడికి వెళ్ళేసరికి కొన్ని మారుస్తారని విన్నా. అసలు స్టేజ్ ఎక్కే ముందు కూడా మారుస్తారు కొన్ని కదా. సో అప్పుడు ఎలా మరి, అంటే ఆ స్పాంటేనియస్గా డైలాగ్ కూడా రావు కదా, ఎలా మరి? ఇంకా అలవాటు అయిపోయింది. మరి జబర్దస్త్లో చేసే ఆర్టిస్టులు అదే కదా తేడా, వేరే ఆర్టిస్టులకి జబర్దస్త్ ఆర్టిస్టులకి అప్పటికప్పుడు కాన్సెప్ట్ ఏదైనా కానీ స్టేజ్ ఎక్కి నవ్వించగలగాలి. అది. సో అంటే స్టేజ్ ఎక్కే ముందు చెప్తారన్నావు, సో అంటే ఏంటి మనకి ఆ బ్రెయిన్కి తీసుకునే టైం కూడా ఉంటుంది కదా? ఉండదు. సో ఎలా మరి అసలు? ఎలా అంటే యథావిధి, దేవుడు ఫ్లాప్ అయిపోద్దా? అవ్వదు, బాగా వస్తుంది. ఒక్కొక్కసారి అలా స్టేజ్కి ఎక్కే ముందు అనుకున్నవే బాగా వచ్చినాయి, 10 out of 10 వచ్చినాయి, విన్నింగ్ వచ్చినాయి. బా. సో అవైతే రియల్గానే ఇస్తారా అవుట్ ఆఫ్ 10 అవుట్? రియల్గానే ఇస్తారండి, బోర్డు ఎత్తుతారుగా ఇంతగా. ఎత్తే బోర్డే అడుగుతున్నావు అందుకే. నిజమే. నిజంగా అంటే ఓల్డ్ యాక్టర్స్ అందరు కూడా, అంటే జబర్దస్త్లు చేసిన వాళ్ళందరూ కూడా సినిమాలకి వెళ్ళిపోయినారు, అది చేసుకుంటారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీఎంట్రీలు ఇస్తారు అనమాట. సో ఈ గ్యాప్లో వాళ్ళు ఏం మిస్ అయ్యారని ఇస్తారు, అంటే నీకు ఆఫ్ కెమెరా చెప్తారు కదా. అంటే ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు జనాలకి కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం కనిపించడం తగ్గిపోతామో ఆ ప్లేస్ వేరే ఆర్టిస్ట్ రీప్లేస్ చేసేస్తారు. ఇప్పుడు మనకి డి ఉంది, ప్రదీప్ గారు చేసిన రోజులు చూశారు, ఇప్పుడు మనకి నందు గారు వచ్చారు, నందు గారు రాగానే నందు గారికి అలవాటు అయిపోయారు, ప్రదీప్ గారిని మెల్లగా మర్చిపోతూ ఉంటారు ఇంకా. సో అట్లాగా ఏది మిస్ అవ్వకుండా మనం మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి, జనాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. జనరల్గా బయట వెళ్ళేటప్పుడు మేకప్ వేస్తావా? ఇప్పుడే వేసుకోవాలి నేను, ఓన్లీ పౌడర్, ఇదిగోండి నా లిప్స్టిక్ అంతే. సో బయట గుర్తుపడతారు కదా. ఏమండి నేను పౌడర్లు వేసుకొని ఉండుంటే నా పిడిటీవీ వీడియోస్ చూడండి, నా పాత ఇంటర్వ్యూస్ చూడండి, ఇప్పుడు కూడా లైటింగ్ వల్ల ఏమైనా బాగా అనిపిస్తున్నానేమో కానీ అంతగాని ఏం లేదు, మేకప్ ఏమి ఉండవు. కాదా అంటే బయటికి వెళ్ళాడు ఒరిజినాలిటీ ఏం లేవు, బయటికి వెళ్ళినా ఇంతే, లోపల ఉన్నాయి ఇంతే. బయటికి వెళ్తే గుర్తుపడతారు కదా ఎక్కువ మంది. సో ఏంటి ఆ కాంప్లిమెంట్ ఏమి ఇస్తారు, అంటే బాగుంటాయి అక్క అనేస్తారా, లేకపోతే ఇంకేమైనా బెటర్? ఇంటర్వ్యూస్ కామెడీగా ఉంటాయి, బాగుంటాయి, అది ఇది అని అంటారు. ఏది కనిపించట్లేదు ఏంటి కామెడీ? కామెడీ అంటే ఇప్పుడు నేను యాంకరా మీరు యాంకరా, అందుకే మీకు కొంచెం ప్లేస్ ఇస్తున్నా, మీరే నన్ను అడుగుతున్నారు కదా క్వశ్చన్లని. నువ్వు ఇస్తే ఈసారి కామెడీ చేస్తావు అయితే? అలా ఏం లేదు. సో అంటే బయట గుర్తింపు వచ్చేటప్పుడు మనల్ని ఎలా, అంటే ఇది ఎక్కువగా సెలబ్రిటీలకి వచ్చేది ఒకప్పుడు. అవును, గుర్తుపట్ట చాలా చాలా సినిమాలు చేస్తే వాళ్ళకి గుర్తింపు వచ్చేది. ఇప్పుడు చిన్న యాక్టర్లకు కూడా బుల్లితెర మీద కానీ ఎక్కడ కనిపించినా మంచి గుర్తింపు వస్తుంది. సో అది బయటికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళు చెప్పేటప్పుడు? కానీ ఈ రోజుల్లో ఇంటికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, సందుకు 10 మంది ఇన్ఫ్లుయెన్సర్లు. సో ఒక్కరిది 1 million రీచ్ అయినా అందరు గుర్తుపడతారు. అంతే. సో పెద్ద కామన్
నార్మల్గానే అనిపిస్తుంది, అంత గొప్పేం అనిపించట్లా. ఓకే. అంటే మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎవరైనా గుర్తుపడగానే అమ్మో మమ్మల్ని గుర్తుపట్టేశారని కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు, ఇంకా అమ్మ మొత్తం ఇండస్ట్రీని వేలేస్తాం అన్నట్టు. నాకు అలా ఏముండదు, అదే గుర్తుపట్ట 1 మిలియన్ వెళ్తే ఇంకా అలాగే ఉంటారు. తోప్ అంటారు. ఏం లేదు అక్కడ. కాదు ఫస్ట్ డే జనరల్గా జబర్దస్త్ సెట్కి వెళ్ళేటప్పుడు అంతా కొత్త కొత్త మనుషులు, మనం ఏం చేయాలన్నా కొంచెం భయం ఉంటుంది. ఫస్ట్ డే ఎలా అనిపించింది? ఫస్ట్ డే భయంగా కూర్చున్నా. ఏదో గొర్రెని తీసుకొస్తారు కదా, కసేరు. అందరి మధ్యలో ఉణుకుతా సైలెంట్ కూర్చున్నా. నేను 1 year వరకు జబర్దస్త్లో ఎవరితో మాట్లాడలేదు. నేను వెళ్తా కూర్చుంటా, స్కిట్ ఏంటో వింటా, సరే అన్న అని చెప్తే ప్రాక్టీస్ అప్పుడు బాగా చేస్తావా? ప్రాక్టీస్ అప్పుడు బాగా చేయను, వాళ్ళు నేర్పిస్తారు చెయ్యాలని. ప్రాక్టీస్ అప్పుడు ఏమైనా ఇస్తారా? ఆ ప్రాక్టీస్ కూడా ఏమి అమౌంట్ ఇస్తారు? ఇస్తారా? అమౌంట్ డబ్బులు ఏమి ఇవ్వరు, స్కిట్ చేసిన ఏం కావాలి? అంటే ఏమి ఇస్తారు? 2 రోజుల ముందు కదా, సో ఏమైనా ఇస్తారా మనీ? ఏమి ఇవ్వరండి, స్కిట్ చేసినందుకు ఇస్తారు అంతే. దీనికి దానికి సరిపోతాయా మరి? ఛార్జీలకే సరిపోతాయి. కొంతమంది ఏంటంటే జబర్దస్త్లో లక్షలు వస్తాయి అంటారు. ఏమండి, సరే పెట్టుకో. 1,00,000 వస్తే నేను ఈ చిన్న లిప్స్టిక్ ఎందుకు వాడతాను? దాని కాస్ట్ ఎంత? ఇది 10 రూపాయలే. అలాగే చెప్పు, పెట్టుకో. లేకపోతే ఎక్కువ రేట్ చెప్తే ఏదో నా దగ్గర ఏదో ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. అడగండి. అయిపోయిందా? సో అది అంటే జబర్దస్త్లో కొంతమంది ఫ్రీగా కూడా చేస్తారంట. అంటే మనకు ఫేమ్ కావాలి, మన యాక్టింగ్ స్కిల్ చూపించుకోవాలంటారు. కొంతమంది హై రెమ్యునేషన్తో కూడా చేస్తారు. సో ఈ ఫ్రీగా చేస్తున్న వాళ్ళకి కొంత టైం తర్వాత వాళ్ళకి చేంజెస్ ఉంటాయా? భాస్కర్ అన్న వాళ్ళు జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తలో ఒక 3-4 years ఫ్రీగా చేశారు వాళ్ళు. 3-4 years? 4 years. అప్పటికి వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు కాదు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇన్కమ్ లేదు. మనకి ఇప్పుడున్నట్టు ప్రమోషన్స్ కానీ అవి ఏమీ లేవు వాళ్ళకి. వాళ్ళు ఏదో వాళ్ళ ఓన్ వర్క్ ఉండేది, వాళ్ళు ఓన్లీ ప్యాషన్తో ఎట్లైనా నవ్వించాలి టాలెంట్తో 3-4 years ఫ్రీగా చేశారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయమన్నా చేయరు చాలా మంది, ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు అయిపోయారు. ఇప్పుడు షూటింగ్ అంటే రావాలి, డైలాగ్స్ ప్రాక్టీస్ చేయాలి, స్టేజ్ ముందు ఉంచోవాలి, చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ఎందుకు ఒక ప్రమోషన్ చేసుకుంటే ఒక 10,000 వస్తాయి, ఒక వీడియో చేసుకుంటే ఒక 20,000 వస్తాయి, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడం అని ఇదివరకు అంత ఎవరు డెడికేషన్గా చేయట్లా. వాళ్ళు అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి 15 years లాక్కొచ్చారు. ఓకే. సో ఒక యాక్టర్ని జబర్దస్త్లో రోస్ట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? నేనా? నరేష్. ఎందుకని? అంటే ఏం జోక్ వేసినా తీసుకుంటాడు నరేష్ అన్న. అంటే ఇప్పుడు జబర్దస్త్లో అంటే పని చేస్తే తీసుకోగలగాలి. ఎందుకంటే నాకు తెలిసి రామ్ ప్రసాద్ కానీ, సుధీర్ కానీ, శ్రీను కానీ వాళ్ళ మీద వాళ్ళే పంచలేసుకొని ఒకవేళ వీళ్ళిద్దరూ కలిపి ఒకనే పని చేసినా తీసుకునే క్యాబిట్ ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో చాలా మంది అలా తీసుకోలేకపోతున్నారు. జబర్దస్త్ వాళ్ళు తీసుకుంటారు, బయట నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే ఛానల్ ఆర్టిస్టులు తీసుకోరు. మాకేంటి మేము ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతారు అంతే. జబర్దస్త్ ఆర్టిస్టులు చూడండి, ఒకరినొకరు రోస్ట్ చేసుకుంటారు. ఆది గారి మీద జోక్ వేసిన, నరేష్ మీద వేసిన, రామ్ ప్రసాద్ అన్న మీద వేసిన, శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు చూసుకుంటే రష్మి గారి మీద ఎన్ని జోక్స్ వేస్తారు. ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నారు సీనియర్ అది ఇది అని. సో అట్లా జనరల్గా ఆది గారు ఒక పర్టికులర్ టైంలో మొత్తం షోలన్నీ ఆక్రమించేశారనే టాక్ అనిపించింది. సో ఏంటంటే అంత అంటే ఒక చిన్న స్టేజ్ నుండి ఒక చిన్నగా ఒక వీడియో చేసుకునే స్టేజ్ నుండి ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద షోని నడిపించి ఆడించే స్టేజ్కి వచ్చారనమాట. సో ఏమైనా చెప్తారా, అరే ఇలా ఉండాలిరా, ఇదిరా లైఫ్? నిన్నే మాట్లాడారు కలిసి. ఏమంటారు, బాగా చేయండి రా, వీడియోస్ అవి చేయండి, యూట్యూబ్ అన్నీ చేసుకుంటూ ఉండండి. నేను జబర్దస్త్కి వచ్చాక చాలా మంది నన్ను ఇంకా యూట్యూబ్ చేయొద్దన్నారు. నువ్వు ఇంకా అక్కడే ఉండిపోతావు, యూట్యూబ్ చేయక అది ఇది అంటే ఒక 2-3 months ఆపేసా నేను. తర్వాత ఒకసారి ఆది గారు నేను అడిగా, ఇట్లా అంటున్నారు ఏం చేయమంటారంటే, లేదు నువ్వు ఇంటర్వ్యూస్ చేయి, అది ఇది 2 చేసుకుంటా ఉండు, అప్పుడే నీకు ప్లస్ అవుద్ది అని అన్నారు. సో అట్లాంటివి చెప్తారు. సూపర్. సో అందరికీ ఎంకరేజ్గా ఉంటారు, అందరికీ ఎంకరేజ్ చేస్తారు. సో ఫస్ట్ రెమ్యునేషన్ హౌ మచ్? చెక్ ఇచ్చారండి నాకు. అదే ఎంత చెక్ ఇచ్చి బ్లాక్ మనీ ఇచ్చారు. ఎక్కడ వరకు చెక్కారో తెలిస్తే? చెక్కడం అంటే పెన్సిల్ చెక్కడం కాదు. ఎందుకు తెలుసుకొని ఏం చేస్తారు? 1,116 ఇచ్చారు. నిజం చెప్పు, ఫస్ట్ డే రెమ్యునేషన్. ఎందుకంటే నీకు నిజం చెప్తే ఏం చేస్తారు మీరు? సిఐడియా? దానికి నిజం చెప్తే దానికి నేను ఆపోజిట్గా ఇంకోటి చెప్తా. వద్దు, నాకు ఆపోజిట్స్ నచ్చవు, వ్యతిరేక పదాలు నచ్చవు, పర్యాయ పదాలు చెప్తా. నాకు ప్రతి పదార్థాలు నచ్చవు. సరే ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత? 8,000. ఇప్పుడు రెమ్యునేషన్ ఎంత? ఇప్పుడు అంటే ఎట్లా చెప్తామండి, ఒక్కొక్కరు అంటే నేను 8,000 టక్కని చెప్పావు ఫస్ట్,
మరి ఇప్పుడు ఎందుకు లేట్ చెప్తా? ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క విత్తనం వేసాను నేను ఏం విత్తనం? 4-5 చోట్ల నుంచి వస్తాయి డబ్బులు. ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి. ఎట్లా క్లారిటీ చెప్తా? చెప్పు, ఏం విత్తనాలంటే? విత్తనాలంటే అది అవి కాదు, జల్ల పెట్టి. నేను ఎక్కడ చల్లుతానండి బాబు. ఇప్పుడంటే 4-5 చోట్ల నుంచి వస్తాయి నాకు డబ్బులు. ఇప్పుడంటే పిడిటి నేనేమంటానంటే ఓన్లీ జబర్దస్త్ అండి. ఇప్పుడు వచ్చే నీ రెమ్యునేషన్ చెప్పు. ఎందుకండి నాకు ఇప్పుడు ఇచ్చే పేమెంట్ కూడా ఆపేవాళ్ళ జబర్దస్త్ వాళ్ళు? పోనీ మంచి పేమెంట్ వస్తుందా? మంచి పేమెంట్ వస్తుంది. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా, ప్రమోషన్కి ఏంటి ఈ మధ్యన డిమాండ్ చేస్తాను అంట? ఇలా అడిగితే నేను నోరు జారి అని చెప్తానన్నా? లేదు, ఈ మధ్యన ప్రమోషన్కి అయితే బాగా డిమాండ్ చేస్తున్నాను అన్న. అవునా? అవునా కాదు? అంత డిమాండ్ చేస్తుంటే నా జీవితం ఇప్పటికి బాగుండేది. జీతమా జీవితం అన్న? జీవితం. నేను ఒక ప్రమోషన్కి వెళ్ళి వాళ్ళు 3 years బ్యాక్ 5,000 ఇస్తే, లేదు ఇది ఎక్కువైపోద్ది, నాకు 3,000 చాలు, 2,000 మీరే. వాళ్ళు క్యాష్ ఇచ్చినా కూడా నేనే తిరిగి వాళ్ళకి 2,000 ఇచ్చి చేతిలో పెట్టి వచ్చా. అవునా? మళ్ళీ చేయడానికి నేను విజయవాడ దాకా వెళ్ళా, వాళ్ళు అడిగారని. అంత మిడిమిడి జ్ఞానం. నేను ఎక్కడ డిమాండ్ చేస్తా డబ్బులు ప్రమోషన్? ఇప్పుడు అదే జ్ఞానం లేదు కదా సార్. సరే చెప్పు, ఉందా లేదా? ఏంటండి? సరే, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. వాళ్ళు నేను చెడగొట్టకుండా ఉంటే చాలు. నాకు తెలిసి వాళ్ళు నువ్వు వాళ్ళ జోలికి నేను రాను. వెళ్తావా పండగలకి గట? పండగలకి వెళ్ళను, ఎందుకంటే క్రిస్మస్ ఒకటే కదా పండగకైనా వెళ్తావా? వెళ్ళను, ఖాళీగా ఉన్నప్పుడల్లా వెళ్ళొస్తా అంతే. ఓకే, ఎందుకంటే మిగతా పండుగల కంటే నువ్వు అటు ఇటు తిరిగేసరికి సరిపోద్ది. మరి ఎవరు చేస్తారండి ప్రమోషన్లు, ఈవెంట్లు? పండగలు అటు ఇటు తిరిగితే మీరు ఇస్తారా డబ్బులు? నాకు ఇస్తారు సార్, ఇస్తారు. సో అంటే అన్ని మేనేజ్ చేస్తాను, మరి టైం సరిపోతుందా? పిఎం మోడీ గారే పక్క దేశాలకు వెళ్ళి ఫ్రీగా అటు ఇటు తిరిగి వస్తున్నారు. ఆయనే అంత ఖాళీగా ఉన్నారు, నేను ఉండనా? నేను కూడా ఖాళీగానే ఉన్నా. ఓకే, అంటే జనరల్గా యాక్టర్గా మనం ఒకసారి అయిపోయిన తర్వాత, నేను యాక్టర్ వద్దు, నాకు భయం వేస్తుంది. నేను అంత యాక్టింగ్ ఏం చేయలేదు ఎక్కడ. సో ఆర్టిస్ట్గా. యా, ఓకే, యువర్ ఆర్టిస్ట్. ఇది కూడా నమ్మశక్యంగా లేదు, బట్ ఓకే. చాలా ఏదో టీవీ యాంకర్లా చాలా బుద్ధిగా కూర్చుంటాను. అసలు ఇది శ్రీవిద్యనా అవునా కాదని డౌట్ వస్తుంది మాకు. మార్పు చెందిన వాడే మనిషి అనే కాన్సెప్ట్ తో మారాను. మా తాత 3 ఎత్తే 100 చెప్తాడు ఇవి. అది. సో జనరల్గా అంటే మనం అదే ఆర్టిస్ట్గా వెళ్తున్న కొద్దీ ఆఫర్లు వచ్చినా మనం బెస్ట్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటాం. అంటే ఇలాంటి క్యారెక్టర్ పడాలి, ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడాలి, ఇలాంటి క్యారెక్టర్ పడాలి అని. సో అలా ఎవరైనా ఇన్స్పైరింగ్గా ఉన్నారా? ఇన్స్పైరింగా? ఇన్స్పైరింగ్ అంటే ఎవరు లేరు. డే 1లో ఏ శ్రీవిద్యను చూసామో ఈరోజు అదే శ్రీవిద్యను చూస్తున్నాం. అదే, నేను మారను, ఎంత కొట్టినా చావన పాము నేను. సో ఎందుకలా నీకు నువ్వు అనుకుంటావు? ఇప్పుడు మీరు అనండి. నీ గురించి చాలా మంది అంత మంచిగా చెప్తుంటా, నువ్వేమో ఎవరంత మంచిగా చెప్పరే? నువ్వు నెగిటివ్ గా చెప్పుకుంటా. నా గురించి అంత ఎవరు మంచిగా చెప్పరే? కాదు, ఇది సరే, లాస్ట్ ఒక 2 months 3 months బ్యాక్ చాలా డల్గా ఉన్నావు అని విన్నాను. ఒక 1.5 month. ఎందుకు డల్గా ఉన్నానా? కొంతమంది అడిగితే తనకి బ్రేకప్ అయింది అన్నారు. నాకా బ్రేకప్? ఏమండి, లవ్ స్టోరీయే లేదు, బ్రేకప్ ఎలాగైంది? నిజం చెప్పు, కావాలంటే కెమెరాలు ఆఫ్ చేస్తా. కెమెరాలు ఆఫ్ చేస్తా? మీరు ఆఫ్ చేసినా ఆన్ చేసినా విడమర్చి అడిగినా లేదు. ఉంటే నేను చెప్తున్నా, నేను నిజంగా లవ్ చేస్తే ఎవరినైనా మీకు బహిరంగంగా సభ పెడతావా? చెప్తా, బహిరంగ సభ పెడతాను. తప్పేముంది, వయసులో వాళ్ళు చేసేదే ఇదంతా. వయసులో లేవు మరి ముసలే. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇంకా 21 మొన్నే వచ్చేది తెలుసా? అలాగే చెప్పు. నిజమే, 4 సంవత్సరాల నుండి అదే మొక్క చెప్తాను. నాకు అప్పుడు 18 17 18 వచ్చింది అప్పుడే. నాకు 19 అప్పుడు వచ్చావు, ఇప్పటికి వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు ఎక్కడైందండి? మరి 19 నుండి ఇప్పుడు 26. మీరు 1 year బ్యాక్ చూసారు, అప్పుడు 19 20 అయిపోయి 21. నా మీద అయితే చెడు ప్రచారం జరుగుతుందన్నమాట. జరుగుతుంది, ఎవరో బాగానే ప్రాపర్గా చేస్తాను. అలా బ్రేకప్ ఏం లేదు, ఎవరు లవ్ చేయట్లేదు, ఎందుకంటే నన్ను ఎవరు చేయట్లేదు. కాదు, ఉన్నారంట కదా, ఎవరో పేరు చెప్పనా? ఎవరు? నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే నేను చెప్తా. లేరండి. ఎవరు? నేను చెప్పను మరి. చెప్పండి. విత్ ప్రూఫ్సా? ప్రూఫ్సా? నిజం అనుకుంటారు ఎవరన్నా. చూపించదా మరి? వద్దా? చూపించాలా వద్దా చెప్పి? నాకు తెలిసి ఉప్పల్ బాలు అంటారు. ఉప్పల్ బాలు. సో అదే చెప్పండి అందరూ. ఎక్కువ ఉప్పల్ బాలుతో వీడియోలు చేస్తున్నావు, నా బాయ్ ఫ్రెండ్ అంటున్నావు, ఏంటి? ఇప్పుడు ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఏమంటారు? ఆకే బొక్క అంటారు. ఆకే వచ్చి ఆకు మీద పడింది అనుకోండి, ఓకేనా? ఉప్పల్ బాలు గారితో ఏవైనా అలాంటి ప్రచారాలు వచ్చినా ఎవరు నమ్మకండి. మా ఇద్దరి మధ్య ఏం లేదు. ఆయనకి పెళ్ళి అవ్వడం,
నేను పెద్ద యాక్టర్ అవ్వడం జరగడం చాలా కష్టం. అవి జరగవు, జరిగినప్పుడు చూద్దాం. సో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రమోషన్లు కూడా మీరే, మీ ఇద్దరు ఎక్కువ కాంబినేషన్ అడుగుతున్నారా లేకపోతే మీరు చేస్తున్నారా? ఇంకోసారి ఎవరు అడగకుండా చేస్తున్నాం. సో ఏదో మండి ఓపెనింగ్ ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది. ఏదో కాదు, హియామండి. ఏమండి ఇక్కడ కూడా ప్రమోషనేనా? యా, పెయిన్ కట్టాలా? దే పెయిడ్ నో, పెయిడ్ చేయమని చెప్పు. హియామండి. సో ఏంటి బ్రాండ్ అంబాసిడరా నువ్వు దానికి? నేను కాదు, బాలు గారు దానికి బ్రాండ్ అంబాసిడర్. నిజంగా? నిజంగానే బాలు గారే దానికి బ్రాండ్ అంబాసిడర్. సో ఎక్కువగా ఈ రీసెంట్గా అక్కడ ఓపెన్ అయింది కదా కుకట్పల్లి. కూకట్పల్లి హియా డైనో మండి అది. డైనో అంటే డైనోసరస్ ఉంటుంది లోపల, ఉంటది లోపల. సో బాలు దగ్గర అంతకు మించి చూసాం, ఏదో గెటప్ వేసినట్టున్నాడు. డైనోసరస్ అది కప్ అనుకున్నారేంటి చూసి? అలాగే అనిపించింది. ఉబ్బి తప్పిన కప్ అనుకున్నారు. కాదు, అది డైనోసరస్ గెటప్. సో ఎంత పేమెంట్ దానికి? నేను ఫోన్ పే తీసి చూపిస్తాను ఒకసారి. ఫోన్ ఇస్తే ఫోన్ పే తీసి మా మేడం ఫోన్ చేసి, మేడం పేమెంట్ ఎంత ఇచ్చారు చెప్పండి మేడం. చెప్పులే, నేను పడేటప్పుడు అమ్మయ్య పడింది అనుకుంటాం కదా. ₹1,00,000 ఇచ్చారు. ఓకే, ₹1,00,000 ఒక పేమెంట్. మరి ఇంకేముంది, బాగానే సంపాదిస్తున్నావుగా. ఇది చెప్పడానికి గంట నుండి వెయిట్ చేస్తాను. తమ్ముళ్ళు వచ్చిందిగా. నేను నమ్మినారా అది 1,00,000. నేను ఒక ఈవెంట్ చేసి వస్తుంది, ఎలా నమ్ముతారు? జోక్స్ ఏ పార్ట్. అలా చెప్పాలా? సో జనరల్గా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. నేనా? లేదే, పెద్దగా వ్యూస్ కూడా రావట్లేదు ఈ మధ్య నా అకౌంట్కి. ఎవరైనా హ్యాక్ చేశారా, ఎవరైనా చేతపడి చేశారా, ప్లీజ్ దండం పెడతా. అవి వచ్చే 1000-2000 వ్యూస్ అయినా రానివ్వండి. చేసి నీకే చేయాలా చేతపడి? బాగుంటా కదా, ఏమో ఎవరైనా చేయొచ్చు, తప్పేముంది. ఓకే, మేమ్ స్టార్ అని వింటాం. మీమ్ స్టారా? ఎస్, నేనేం మీమ్స్ చేశాను? మేమ్ పేజీలు ఎక్కువ పడినవి. అవును, మీమ్స్ లో ఎక్కువ. సో నీకు నీ వరకు వచ్చిన బెస్ట్ మేమ్ అంటే లోకల్ కాకలాంటి నన్ను తిట్టిద్ది, ఉప్పల బాలు నన్ను తిడతారు కదా, అవి రెండు ఒకదాని కింద ఒకటి పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈ లోకల్ కాకి అయితే ఎప్పుడు పడ్డావు? నేను ఒకసారి కృష్ణకాంత్ పార్క్ లో నేనే ఆమెను కూర్చొని చికాకు చేస్తా ఉంటే ఆమె నన్ను తిట్టిద్ది. అదొకటి, ఉప్పల బాలు ఒకటి. అవి రెండు ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు నన్ను తిట్టారు, అదే మోగిస్తూ ఉంటారు. సో చూసేప్పుడల్లా కొంచెం నవ్వు వస్తుంది. ఫ్యాన్స్ అడిగే వరస్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు ఫ్యాన్స్ ఉండాలి కదా నన్ను అడగడానికి. అక్క పెళ్ళి ఎప్పుడు అంటారు? నాకేమైనా ప్రెస్ మీట్ పెట్టానా ఫ్యాన్స్ అందరు రావడానికి? పెళ్ళి చాలా టైం ఉంది కదండి. బాల్య వివాహం చేస్తారా ఏంటి ఈ చిన్న వయసులో? నాకు ఎవరికి సార్? నాకు బాల్య వివాహం. సరే మీరు నా గురించి తెలుసు కదా, నాకు ఎలాంటి అబ్బాయి అయితే సెట్ అవుతారో చెప్పండి మీరు. నాలాంటి అబ్బాయి? దానికి ఎందుకు అంత ఆలోచించడం? మీలాంటి అబ్బాయి కాదు, మీకు నా గురించి తెలుసు కదా, 2-3 years నుంచి చూస్తున్నారు కదా, మీరు చెప్పండి. చెప్పాను కదా ఆల్రెడీ. మీరు ఉప్పల బాలు వాళ్ళు కాదు, అలా కాదు, మీరందరూ తెలిసిన వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు అంటే సెట్ అయిన తర్వాత చెప్తాలే. సో ఈ క్వశ్చన్ క్యాన్సిల్, మనం మళ్ళీ ఫస్ట్ నుండి వచ్చేద్దాం. చూసారా, ఈయన మీద వేస్తే తీసుకోవట్లా. ఓకే చెప్పండి. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ జబర్దస్త్ అంటే ఎక్కువగా ఇది అది చేస్తుంటావు కదా, నీకు ఎక్కువ రీచ్ వచ్చేది ఇన్స్టాగ్రామ్లో రీచ్ వస్తుంది, జబర్దస్త్లో ఫేమ్ వస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తావు? అది శాటిలైట్ ఛానల్, ఇది యూట్యూబ్ ఛానల్. నీకు తెలుసు కెమెరాలు ఆపితే నా దారుణంగా వస్తాయి సార్, అవసరమా? చెప్పండి. సో పద్ధతిగా మాట్లాడుకుంటున్నాం శ్రీవిద్య గారు. మీరే అడిగారు డిఫరెన్స్ ఏంటని, చెప్తే ఏముంది. రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ రీచ్, దానికోసం మనం సపరేట్గా టైం తీసుకొని చేసుకోవాలి. సో ఇది వేరు, ఇది టీవీ షోలు ఇది వేరు. సో నువ్వు బ్యాలెన్సింగ్ చేస్తున్నావు కాబట్టి ఏది నీకు కొంచెం కష్టంగా అనిపించింది? రెండు కష్టమే. ఇష్టంగా ఏం లేదా? కష్టంగా అనిపిస్తుంటే ఎందుకు సార్ ఎడతారు షోలను ఎక్స్క్యూజ్ మీ, నాలాంటి ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ వాళ్ళకి అవసరం ఉందండి. ఇష్టం లేకుండా 3 సంవత్సరాల నుంచి చేస్తాను అందులో. అదే వాళ్ళు ఎంత కష్టంగా పెట్టుకున్నారని ఆలోచిస్తాను. అంతేం లేదు, వాళ్ళు ఇష్టంగానే పెట్టుకున్నారు. మీరు ఈ 3 సంవత్సరాలు చూడండి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో వెళ్ళారు. శ్రీవిద్య మారిందా? యథావిధిగా ఉంది. పేమెంట్ అయ్యి ఉంటుంది కాదు, శ్రీవిద్య మాత్రం స్టాండర్డ్గా ఉంది, యథావిధిగా. ఓకే, అంటే ఫ్రీగానే చేస్తావు కదా. ఫ్రీగా చేయడానికి అదేమైనా సమాజ సేవ? సో ఇంకేమడిగినా సోదే చెప్తాను, అసలు ఏం చెప్పట్లే నీ లైఫ్ గురించి. ఏముందండి బాబు నా దగ్గర? బ్రేకప్ అయిందంటే లేదు, ఏం కాలేదు అంటాను. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు పెళ్ళైందా? 3 సార్లు. ఫస్టా, సెకండా, థర్డా? ఎవరితో అయింది? అంటే మన గురించి చెప్పనా అయినా చెప్పనా? అయ్యా మీకు మాకు సంబంధమే లేదు. ఆయన అసలు మా ప్రాంతం కూడా కాదు, ఆయన వేరు. ఆయన ఈస్టా కోస్టా? మీరు వెస్ట్. అటు మాది విజయవాడ వైపు, మాది వైజాగ్ వైపు, రెండు కలిస్తేనే ఏంటది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం ఒకటే, ప్రాంతాలు వేరు. ఓకే, సో అంటే నువ్వు డైలాగులు ఆల్రెడీ స్పాంట్ వస్తాయా? రాసుకొని వస్తానండి నేను, పేపర్ పక్కన పడిపోయింది ఎక్కడో. ఇప్పుడు కూడా అదే వేస్తున్నావు డైలాగులు. పేపర్ పడిపోయింది ఎక్కడో, ఏరుకుంటున్నా.
సో ఏంటి ఫైనల్గా ఏం చేద్దాం అనుకో సీరియస్లీ ఏం చేస్తానండి, ఏదైతే అది మనం అనుకున్న అవుతాయా? మీరు అనుకుంటారు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి, పెద్దయ్యాక పోలీస్ అవ్వాలి. అవుతామా? ఏదైతే అది అవుతాం. ఇది అవుతాము అనుకోవడం నువ్వు మూర్ఖత్వం. ఏదనుకున్నావు చెప్పు, అంటే చదివేటప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది కదా. చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నా, ఉమ్, తర్వాత ఐఐటి చదువుదాం అనుకున్నా, తర్వాత అది కాదు రైల్వే ఉద్యోగం రావాలనుకున్నా. ఉమ్. ఇప్పుడు చివరికి ఇది అయ్యా. ఇప్పుడు దీంట్లో ఇంకేం అవ్వాలనుకోవట్లేదా? ఏదైతే అది అయిపోతా, అమ్మయ్య జలస్రవంతిలో కలిసిపోతా. ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమవుతుందో తెలీదు. ఏదైతే మళ్ళీ మీ ఇంటర్వ్యూకి వచ్చి చెప్తా. సో అంటే నీ లైఫ్లో ద వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు శ్రీవిద్య? ఎందుకంటే ఎంత నవ్వుతూ ఉంటావా అది అందరికీ తెలుసు, ఏదో ఒక వరస్. బ్యాక్ అండ్ స్టోరీస్ బోల్డ్ ఉంటాయి. అవును. సో చెప్పు. అంటే బాధనా లేకపోతే ఇలా ఎందుకు బాధే, జరిగింది? బాధే. ఇప్పుడు నేను ఒకసారి చెప్పచ్చో లేదో, చెప్పు. కార్ అద్దాలు తుడిచేదాన్ని. ఉమ్, సరే తుడుస్తుంటే ఒక ఆయన కార్ అద్దం నుంచి 10 రూపాయలు ఇచ్చాడు. ఉమ్, ఆ 10 రూపాయల నోట్ కూడా చినిగిపోయిన నోటే. సో అప్పుడు నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ 10 రూపాయల నోట్, చినిగిపోయిన నోట్ తీసుకొని ప్లాస్టర్కి ఇచ్చా. ఫస్ట్ ఉమ్మతికి ఇచ్చా, అతుక్కోలా, డబ్బులు లేవు. తర్వాత అదే 10 రూపాయలు ఇచ్చి ప్లాస్టర్ కొనుక్కున్నా, కానీ ప్లాస్టర్ ఉంది, డబ్బులు లేవు. ఆ ప్లాస్టర్ ఎక్కడ అతికిచ్చారో తెలియక నోటికి అంటించుకొని ఇంటికి వెళ్ళిపోయా. నిజంగా అప్పటి నుంచి సైలెంట్గా ఉండడం మొదలుపెట్టా జీవితంలో. అది మాట్లాడడం కూడా తగ్గించేసా. ఇది చాలా బ్యాక్ అండ్ స్టోరీ. సిగ్నల్ దగ్గర నెక్స్ట్ టైం బూరెలు అమ్ముకున్నా. 10కి 2 అన్న. అమ్మగారి నెంబర్ ఒకసారి వద్దులేండి, మాట్లాడదాం ఒకసారి. ఎందుకు, నా మానసిక పరిస్థితి బాగోలేదనా? ఇక్కడ ఎర్రగడ్డలు జాయిన్ అయితే 2000 ఇస్తారంట. అవును, ఎర్రగడ్డలో ఎవరైనా జాయిన్ చేస్తే 5,000 ఇస్తారంట. 5,000? 5,000 ఇస్తున్నారంట. మధ్యాహ్నం అలాగే వెళ్దాం ఒకసారి. 5,000కి నన్ను. మరి సిగ్నల్ దగ్గర 10 రూపాయలు. వరస్ట్ అంటే ఏం లేదు, కానీ బీటెక్ వచ్చాక మొత్తం బాయ్స్ ఉన్నారు. మాది గర్ల్స్ కాలేజ్ పాలిటెక్నిక్లో, కో ఎడ్యుకేషన్ బీటెక్లో. అప్పుడే పీడీటీ వీడియోస్ చేయడం కొత్త. నేను బాయ్స్ అసలు నేను ఎక్కువ చూసేదాన్నే కాదు కాలేజ్లో, మొత్తం ఆడోళ్ళే కదా. ఏదో సన్యాసం తీసుకున్నట్టే ఉండేది ఆ 3 సంవత్సరాలు. ఒకేసారి అబ్బాయిలందరూ చూసి వాళ్ళు అరే ఈఎంఐ రా వీడియోలు తీసేది అది అనగానే నాకు కంగారు అయిపోయి కాలేజే మానేసాడు. మానేసా, నేను వెళ్ళలేదు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు కూడా వాష్రూమ్ బయట 10 మంది ఉండేవాళ్ళు. నువ్వే కదా అని. ఏమైనా ఎగ్జామ్స్, ఓపెన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తొంగి చూసి అరే అమ్మాయి రా అనేవాళ్ళు. నేను నడుచుకొని వెళ్తున్నా, నేను ఎటు వెళ్ళినా, అంటే నేను ఏదో పెద్ద అందగత్తిన చూసినా కాదు, అందరూ పాయింట్అవుట్ చేసి ఈఎంఐ అని అనేసరికి నేను టెన్షన్ అయిపోయి అమ్మో ఇలా అయితే నేను ఇక్కడ చదవలేనని చెప్పి నేను చదివే మానేసా. అప్పుడు చాలా ఆలోచించా, చదువుకోవాలా వద్దా అని. ఫైనల్గా మానేసా. చెప్పావా మమ్మీకి? మానేసేటప్పుడు ఆమెకే కదా చెప్పేది ఫస్ట్. మమ్మీ ఏముంది, నీకు ఏది ఇష్టమైతే అది, ఎండ్ ఆఫ్ ద డే ఇన్కమ్ మంచిగా ఉండాలి, నువ్వు ఎవరి దగ్గర అడగకుండా అప్పు చేయకుండా మంచి ఇన్కమ్ వచ్చేలా చూసుకుంటుంది అంతే. అది ఏ పని చేసినా మంచిగా చేసుకుంటుంది, అంతేగాని ఏది బదులు అది చేయమందు. సో అది వరస్ట్ సిచ్యువేషన్. అది వరస్ట్. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయా, చదవాలా వద్దా. అప్పుడే జబర్దస్త్లో ఆఫర్ వచ్చింది, అది వదిలేసుకొని చదువు కంటిన్యూ చేద్దామా, పోనీ ఇది చేసి అది చేద్దామా అంటే ముందునే ఏనొగ్గోయి అన్నట్టు అయిపోయినప్పుడు నేను అంత. అలాంటప్పుడు అంటే నీకు అంత ఆలోచించి అంత మెచ్యూర్డ్ కూడా లేదు కదా, ఎవరైనా సలహా తీసుకున్నావా? మా వాళ్ళు సలహా ఇచ్చి అంత గొప్ప లేరు నా చుట్టూ. ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మన లైఫ్ గురించి మనకి ఎక్కువ తెలుసు కదా. ఏది చేస్తే నాశనం అవ్వాలన్నా బాగుపడాలన్నా మన చేతిలోనే ఉంటుంది. సో అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఫేమ్ వచ్చింది, ఇప్పుడు ఓకే ఫైనాన్షియల్గా బాగానే ఉన్నావు. బట్ ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవాలన్నప్పుడు ఒకరిని మనం అడుగుతాం, మా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా. సో అలా నీవు ఎవరికి ఎక్కువగా మాట్లాడుతావు? నేను ఎవరితో మాట్లాడాను, నాకు కాలేజ్ డేస్లోనే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు మాట్లాడతా. నాకు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, నేను ఏ డిసిషన్ ఎవరిని అడగాను. నాకు ఫ్రెండ్స్కి దూరం ఉంటావు? నేను ఎందుకో సడన్గా అందరితో మాట్లాడడం తగ్గించేసా, ఒక్కదాన్నే ఉంటా. రూమ్లో కూడా ఒక్కదాన్నే ఉంటా. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వచ్చారు సమ్మర్ అని మళ్ళీ వెళ్ళిపోతారు, ఒక్కదాన్నే ఉంటా, తిరుగుతా, ఒక్కదాన్నే షాపింగ్ వెళ్తా, ఒక్కదాన్నే తిరుగుతా. ఉంటే ఒక్క ఫ్రెండ్ 2 ఫ్రెండ్ ఉంటారు అంతే. ఎవరితో ఎక్కువ మాట్లాడను, ఏ చెప్పను. అంటే జబర్దస్త్లో కూడా వాళ్ళతో ఎవరితో షేర్ చేసి షూట్ రోజే మాట్లాడతా, షూట్ రోజు ఉంటా. ఏమైనా అవసరం ఉంటే అంటే ఈవెంట్స్కి ఎవరైనా అడిగినా ఈవెంట్స్ గురించి కానీ ప్రమోషన్స్ గురించి మాట్లాడతా, కానీ ఎవరితో ఎక్కువ మాట్లాడను. చాలా తక్కువ మాట్లాడుతాం. సో బయట కనిపించే శ్రీవిద్య కాదు, కెమెరాలోనే కైకు అని వాగుతా, కానీ బయట సైలెంట్ నేను. ఓకే. సో అయితే ఎవరితో చెప్పుకో ప్రెజెంట్ అయితే. చెప్తే ఏం చేస్తారండి, ఇప్పుడు అంటే షేర్ చేసుకున్నా కూడా చూడండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మహా అయితే మన వెనకాల వెళ్ళి ఇలా జరిగిందంట ఇంకో మనిషికి చెప్పుకుంటారు, లేదా నవ్వుకుంటారు, అంతేగాని ఎవ్వరు ఏం చేయలేరు. కాబట్టి చెప్పడం కూడా వేస్టే.
సో అలా వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తావు? వెనకే మాట్లాడుకోండి. కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుకోండి. వినిపించకుండా. ఆ, సో నీ లైఫ్లో ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తావా లేకపోతే ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? మనీకే ఇస్తా. ఇదివరకంటే ఫ్రెండ్స్ అనేదాన్నేమో, మనీ అంట. ఎందుకు ఇది వరకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనీ వచ్చింది, ఆ చేంజ్ ఎవరు ఎందుకు వచ్చింది? నా మైండ్ సెట్కి నేను ఏంటంటే, నేను అప్పు కూడా తీసుకోలేను ఎవరి దగ్గర అడిగి. కనీసం మా అమ్మ దగ్గర కూడా నేను ఈ రోజుకి ఒక 100 రూపీస్ కూడా నాకు కావాలని నేను అడగలేను. నేను ఏదన్నా నేనే ఉండగలను. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగన్నా బతుకుతారు, వాళ్ళు ఎలాగన్నా వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంది. ఇప్పుడు అందరు ఫ్యామిలీస్లా కాదు. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్కి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఆస్తులు అవన్నీ ఉంటాయి. నేనేంటంటే మా మమ్మీ జాబ్ చేస్తున్నారు, మా చెల్లి చదువుకుంటుంది, నా బాధ్యత నేనే చూసుకోవాలి. ఇప్పుడు నాకు వచ్చి థర్డ్ పర్సన్ ఎవ్వరు పెట్టి చూసుకొని ఎవ్వరు లేరు, అంతే. సో ఎవరి మీద డిపెండ్ అవ్వను కాబట్టి ఫ్రెండ్స్ అని నేను అనను. ఫ్రెండ్స్ ఒక పార్ట్ ఒక దాకా ఉంటారు, రేపు మన పీకల దాకా వచ్చాక ఫ్రెండ్స్ నిలబడాలి అని అనుకోకూడదు. మనకున్న మనీయే మనకు హెల్ప్ చేస్తుంది. అది జనరల్గా ఒక అమ్మాయి ఇండివిజువల్గా సర్వే అవ్వాలంటే చాలా కష్టం. సో ఫైనాన్షియల్గా ఒకవైపు, ఇంకోవైపు ఆలోచిస్తారు. ఒక అమ్మాయి వెళ్తుందంటే 100 కళ్ళు ఉంటాయి. సో అలా ఏం చెప్తావు? అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ చేశారు కదా, సో ఎలా? మన ఇప్పుడు ఈ రోజుల్లో 10,000 తీసుకొని పని చేస్తే 10,000 జీతం తీసుకునే వాళ్ళ మీద కళ్ళు ఉంటాయి. 1,00,000 రూపాయలు జీతం తీసుకునే వాడి మీద ఎవరికి కళ్ళు ఉండవు. 10,000 అమ్మ వాడు 10,000 సంపాదించాడు, 10,000 వాడి మీద అంతా కళ్ళు ఉంటాయి. 1,00,000 రూపాయలు తీసుకునేవాడిని ఎవడు పట్టించుకోడు. మనం 10,000 సంపాదించినా 5,000 సంపాదించినా కళ్ళు ఎప్పుడు మన మీద ఉంటాయి. మనం పట్టించుకోకూడదు అవన్నీ. ఇంకా అంతే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో హ్యాపీగా అన్నీ వదిలేస్తావు? అన్నీ వదిలేయాలి, బట్టలు వదిలేసి. అలా కాకుండా సిగ్గుచారం వదిలేసి అలాగే కాకుండా అలా ఏం కాదు. ఇప్పుడు మన పక్కన ఒక పిచ్చోడు ఉన్నాడు, ఏదో వాక్కుంటుంటాడు, వాడేదో అన్నాడు, నన్నే అన్నాడు అని దాని గురించి ఆలోచించి స్ట్రెస్ అయ్యి వేస్ట్, వాడేదో వాక్కున్నాడు నేను వెళ్ళిపోతే అయిపోయాయి. ఓకే. సో చాలా తక్కువ టైంలో చాలా మెచ్యూర్డ్ మైండ్ వచ్చింది. మెచ్యూర్మెంట్. సో మైండ్ కొంచెం బాగానే పనిచేస్తుందని. ఎందుకండి గొడవలు, పంతాలు, ప్రతీకారాలు? సరే, శ్రీవిద్యకి బాయ్ ఫ్రెండ్ లేడు కదా? లేడండి. లేడు. సో ఉంటే చెప్తా, మీ ఫోన్ నెంబర్ ఉందిగా, ఫోన్ చేసి చెప్తా. ఎలాగ చెప్తా కానీ, సో ఎలాంటి అబ్బాయి కావాలి? ఎలాంటి అబ్బాయా? ఎందుకు మీరు మ్యాట్రిమోనీ ఏమన్నా, మీకు ఏమన్నా తెలుగు మ్యాట్రిమోనీ ఉందా మీ దగ్గర? మీ దగ్గర ఏమైనా మ్యారేజ్ బ్యూరో ఉందా? మరి ఎందుకండి అడుగుతారు? శ్రీవిద్య నెంబర్ ఉంది అందుకని. ఈ రోజుల్లో ఇలా అడిగి అబ్బాయిలు, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇలా అడుగుతారు. ఒక 10 మంది అబ్బాయిల ఫోటో చూడడానికి 2,000 తీసుకుంటున్నారు. ఎన్ని చూసావు? చెప్తున్నా, మా చుట్టుపక్కల జరుగుతాయి కదా, ఇప్పుడు ఇలా అడుగుతారు. నీకు ఎలాంటి క్వాలిటీస్ రావాలి పార్ట్నర్ అనుకుంటాను? ఎందుకంటే చాలా మంది లవ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను అనుకున్న అబ్బాయి వస్తాడండి, మీ గుడి మీద చేసుకొని చెప్పండి. వస్తాడా? చెప్తే మహేష్ బాబు అంట. మహేష్ బాబు వస్తారా? కాదు కదా. సరే నువ్వు చెప్పు, అంటే నీకుంటే ఒక క్వాలిటీస్ ఉండాలి. ఎవరో ఒకరు వస్తారు నా కోసం. అయితే చాలా అంటావు అంతే? అబ్బాయి అయితే చాలా, నా కోసం ఎవరో ఎక్కడో పుట్టే ఉంటారు, దగ్గర ఎక్కడో అక్కడ ఉండే ఉంటాడు. అబ్బాయి అయితే చాలు. అబ్బాయి అయితే పెద్దగా కష్టపడకండి, మంచి అబ్బాయి అయితే వచ్చి ట్రై. మంచో చెడో ఏదైతే అది చెడైనా పర్లేదా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్య. అందరూ మీలా మంచిగా ఉంటారు కదా, మీలా జాలి, దయ, కరుణ, వ్యక్తిత్వం, మానవత్వం, సద్గుణం అవన్నీ ఉండవు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్య. చాలా రోజుల నుండి మనం కలుద్దాం అనుకుంటే ఈ టైం కలుద్దాం అంటే బయట కలుద్దాం కాదు, ఇంటర్వ్యూలో కలుద్దాం అన్నాడు ఆయన. ఎవరినైనా చూపించండి అది దీనికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మా. మంచిగా, అంటే నాకు తెలిసిన శ్రీవిద్య అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉంది, నవ్వుతూ అందరినీ నవ్విస్తూ. సో ఇక మీదటి కూడా అలాగే ఉంటావని ఐ హోప్. మంచిగా ఫైనాన్షియల్గా సెట్ అయ్యి పేరెంట్స్ని బాగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.